హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు అయితే మనము ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఒక చిన్న ఆర్టికల్ని అయితే మనం చూద్దాం. సో ఈ ఆర్టికల్ ఏముందంటే, ఆకాంక్షిత జిల్లాల జాబితాలో కొత్తగా ప్రకాశం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలను అయితే ఆ, యాడ్ చేయడం జరిగింది. ఈ జిల్లాలు ప్రకాశం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలను ఆకాంక్షిత జిల్లాల జాబితాలో చేర్చాలని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ గారు తెలియజేశారు. ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి దగ్గరికి ఒక ప్రతిపాదన అయితే తీసుకెళ్లారు. ప్రకాశం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలను ఆకాంక్షిత జిల్లాల జాబితాలో యాడ్ చేయాలని. ఆల్రెడీ మనకి మన్యం పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, వైఎస్ఆర్ కడప జిల్లా ఆల్రెడీ ఈ ఆకాంక్షిత జిల్లాల జాబితాలో ఉన్నాయి. కొత్తగా ప్రకాశం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలను చేర్చాలని ప్రతిపాదన అయితే తీసుకెళ్లారనమాట. ఈ ఆకాంక్షిత జిల్లాలు ఎలా ఎంపిక చేస్తారంటే, దేశంలో 117 అభివృద్ధి చెందని, సామాజికంగా ఆర్థికంగా బాగా వెనకబాటుతనంలో ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని ఆకాంక్షిత జిల్లాల జాబితాలో చేరుస్తారనమాట. ఏం చేస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ రహదారుల అనుసంధానానికి, ఆరోగ్యానికి, పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో మొత్తం కలిపి 49 రంగాల అభివృద్ధికి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయన్నమాట. ఇంకా మనం చూసుకుంటే పైన ఆ ఇన్ఫర్మేషన్ కానీ మనం చూసి ఒక ఎంసీక్యూఎస్ చూద్దాం. ఒక క్వశ్చన్ అయితే మనం చూద్దాం. దీన్ని బేస్ చేసుకొని ఈ క్రింది కాలువలో సరైనది గుర్తించండి అంటున్నారు. సరైనది గుర్తించాలన్నారు. ప్రకాశం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలను ఆకాంక్షిత జిల్లాల జాబితాలో చేరుస్తున్నట్లు 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ గారు తెలిపారు. కరెక్టే కదా, ఈ స్టేట్మెంట్ కరెక్టే. దేశంలో 117 అభివృద్ధి చెందని, సామాజిక ఆర్థిక అభివృద్ధిలో బాగా వెనకబడిన ప్రాంతాలను ఆకాంక్షిత జిల్లాలుగా ఎంపిక చేస్తారు. కరెక్ట్, 2 స్టేట్మెంట్లు కరెక్టే. ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది.